లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ముంబై ఇస్కాన్ టెంపుల్ నుంచి బ్రిడ్జ్ మోహన్ దాస్ ప్రభుజీ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం ప్రభుజీ. నమస్తే. హరే కృష్ణ. ప్రభుజీ, పూరి జగన్నాథుడి ఆలయంలో అంటే చాలా మందికి ఏంటంటే చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏంటంటే అక్కడ జరిగిన చిత్ర విచిత్రాల గురించి ఎప్పటికీ తెలుసుకుంటూ ఉంటారు. అయితే 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాన్ని మార్చే ప్రక్రియలో బ్రహ్మ పదార్థం అనేది మారుస్తారు కదా ప్రభుజీ. అప్పుడు పాత విగ్రహాన్ని ఏం చేస్తారు? విగ్రహ పూజల్లో ఉన్న రకరకాలలో ఈ పురి జగన్నాథుడి స్వామి ప్రక్రియ చాలా విశిష్టమైనది. భగవంతుడు ఆల్మోస్ట్ ఒక మానవుడి స్వరూపంలాగా ఆయన ఎలా ప్రక్రియలు చేస్తాడో అలా ఆయన గురించి వాళ్ళ భక్తులు అనుకుంటారు. వాళ్ళ భక్తులను అక్కడ దయితులు అంటారు, లేకపోతే పాండాలు అంటారు. వాళ్ళ భావన ఏంటిదంటే జగన్నాథ స్వామి మా నాథుడు, అలాగే మా నాథుడు మాతోటే మా పెద్దన్న, అలా వాళ్ళ భావన ఉంటుంది. ఆ భావన నుండి ఎందుకంటే ఇది మారుమూల ఒక ఫారెస్ట్ అడవి ప్రాంతంలో ఉన్నది కాబట్టి యూజువల్లీ అడవి ప్రాంతంలో ఉండే ఎలాగైతే స్వరూపాలు ఉంటాయో భగవంతుడు కూడా ఆల్మోస్ట్ అలాంటి స్వరూపంలోనే అక్కడ నిలిచాడు. కానీ అది ద్వారకాపురిలో ఆయన మహాభావంలో మహా ఆనందంలో తీసుకున్న స్వరూపం, ఇదో కల్పితమైన స్వరూపం కాదు. కానీ ఎలాగైతే భగవంతుడు గీతాలో జన్మ కర్మచమే దివ్యం అని ఆయన జన్మ దివ్యం అన్నాడో, కానీ ఆయన వాడే శబ్దం ఏంటిది? జన్మ ఇంకా కర్మ. ఆయనకు జన్మ ఉండదు, ఆయన అవతరిస్తాడు. ఆయన కర్మ ఉండదు, ఆయన లీల చేస్తాడు. కానీ ఒక రకంగా ఆయన చూపెడతాడు, నేను ఒక మనిషిలాగా. ఇప్పుడు రామావతారంలో పెళ్లి చేసుకున్నాడు, పిల్లుండే, మళ్ళీ రాజ్యం సంపాదించాడు, బాధ్యతలు సరిగ్గా చూశాడు. ఈ జగన్నాథ స్వామి రూపంలో ఆయన ప్రతి 12 సంవత్సరాలకు ఎలాగైతే మనం ఒక 100 సంవత్సరాలకు శరీరం మారుస్తామో, అది ఆయన ఈ అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళకు ఒక నిదర్శనంగా వాళ్ళ కళ్ళ ముందు చూపెట్టడానికి, చావు పుట్టుకలు సహజమే అని చూపించడానికి వాళ్ళకు ఆయనకు జన్మ లేదు, ఆయన మృత్యు లేదు. కానీ ఆయన నవకలేవరం, మళ్ళీ ఇంకొక కలేవరం. ఆయన కలేవరమే లేదు, ఆయన దివ్య స్వరూపం. కానీ విగ్రహ రూపంలో, కట్టె రూపంలో ఆయన దర్శిస్తాడు. కాబట్టి ఎలాగూ ఆ కట్టె అనేది ఆఫ్ కోర్స్ అది వేప కట్టెనే ఉంటుంది, అది పాడు కాదు. కానీ ఈ జీవిత సత్యం మనకందరికీ చూపెట్టడానికి ఆయన ఈ లీల చేస్తాడు, నవకలేవర లీల. దానిలో ప్రతి 12 సంవత్సరాలు కానీ అప్పుడప్పుడు 18 సంవత్సరాలకు ఈ ప్రక్రియ జరుగుతుంది శాస్త్రాల యుక్తంగా. సో ఆ జరిగేది ఆ జగన్నాథ స్వామి ఆలయము పక్క తూర్పు వైపు అక్కడ కోలి వైకుంఠం అని ఉంది. కోలి వైకుంఠం అంటే వైకుంఠమే ఇక్కడ నిలిచింది. ఆ స్వామి పూర్వస్వరూపము అది వైకుంఠానికి వెళ్ళిపోతుంది, కొత్త స్వరూపము అది మళ్ళీ వైకుంఠం నుంచి అవతరిస్తుంది. ఆ కోలి వైకుంఠంలో అది ఆ సమయంలో ఎవరిని రానివ్వరు. ఎలాగైతే చాలా మంది తెలుసో మొత్తం లైట్లు ఆపేసి ఆ సమయంలో బ్రహ్మ పదార్థాన్ని మార్చి ఆ విగ్రహాల్ని అక్కడ పూడుస్తారు, ఆ భూమిలో పూడిస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత అదే స్థలంలో అంతే లోతులో వాళ్ళు మళ్ళీ మట్టి తీసినప్పుడు అక్కడ విగ్రహాలు ఉండవు, మాయమైపోతాయి. సో అది ఒక భగవంతుడి లీల. వేరేగా అయితే మనకి ఏదో ఒక రూపం ఉంటుంది, ఆయన బట్టో ఏదో ఉంటుంది, కానీ అక్కడ ఏమీ ఉండదు. అది ఆయన అక్కడ పూడ్చాక ఆయన వెళ్ళిపోతాడు ఆ విగ్రహం. సో ఈ నవకలేవర లీల ఈ మధ్య 2-3 years ముందు అయింది. సో ఈ స్వామి ఇప్పుడు 3 సంవత్సరాల యువకుడు. ఇంకొకటి ఏంటంటే 12 సంవత్సరాలు ఎందుకు చేస్తారంటే ఆల్మోస్ట్ ఆ 12 సంవత్సరాల సమయంలోనే ఆయన బృందావనం నుంచి మథుర వెళ్ళిపోయాడు. సో అందుకే అంత సమయం భగవంతుడు నిర్ణయించాడు, ఆ 12 సంవత్సరాలు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు జగన్నాథ స్వామికి ఎంత వాళ్ళతో పాటు ఒక మనిషిలాగా అనుకుంటారంటే మీకు ఆశ్చర్యం
అంటే వాళ్ళు లోపల భగవంతుడికి రోజు షేవింగ్ చేస్తారు. భగవంతుడికి. భగవంతుడికి. అంటే భగవంతుడికి ఎలాగైతే మనకు గడ్డం వస్తుందని కోర్స్ వాళ్ళు అద్దం అంటే చూపెట్టి అక్కడున్న అద్దం పూజారి వాళ్ళ భావన ఏంటంటే భగవంతుడు రోజు మంచిగా దర్శనం ఇవ్వాలి. సో, ఆయన ప్రెజెంటబుల్‌గా ఉండాలని ఆయన అద్దం మీద ఆయనకు గడ్డం గీస్తారు. మన ఫోమ్ పెట్టి గడ్డం తీస్తారు. సో, అది ఆ భావన వాళ్ళకుంది. ఆ భావనతో భగవంతుడు స్వీకరిస్తున్నాడు. ఇదంతా నీలాద్రి మహోదయ అని ఒక కానీ పుస్తకం ఉంది. ఇప్పటికీ కొత్త కొత్త విషయాలన్నీ వింటూనే ఉంటాం పూరి జగన్నాథుని ఆలయం గురించి. ఎన్ని విన్నప్పటికీ ఇంకా ఇప్పుడు యెస్. ఈరోజు మీరు కొత్త విషయం చెప్పారు. ఇది నేను తెలుసుకున్నాను ఈరోజు. అలాగే జగన్నాథుడికి జ్వరం తగులుతుంది. ఆ రోజు దర్శనానికి అనుమతించరు అంటారు. దీని వెనుకున్న కథ చెప్పండి ప్రభుజీ. జగన్నాథ స్వామి ఎండాకాలం తర్వాత ఎండాకాలంలో ఆయనకు చందన సేవ జరుగుతుంది. ఆయన మొత్తం శరీరం అంతా చందనంతో పూస్తారు. అయినా కూడా ఆ వేడి తగ్గక ఈ జూన్ ఈసారి అధిక మాసం వచ్చింది కాబట్టి జూలైలో అయింది రథయాత్ర. లేకుంటే జూన్ ఫస్ట్ వీక్‌లో అవుతుంది రథయాత్ర. అప్పుడు జగన్నాథ స్వామికి వేడికి తట్టుకోలేక ఆయనకు అంటే రథయాత్ర సమయంలో రథయాత్ర కంటే ముం- 15 రోజుల ముందు 15 రోజులు 15 రోజుల ముందు ఆయనకు స్నానయాత్ర అని ఒకటి జరుగుతుంది. ఉమ్. స్నానయాత్రలో ఆ నరేంద్ర సరోవరం దగ్గర ఉన్న సరోవరం నుంచి 108 కుండలు తెచ్చి ఆయన మీద నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు పోసేసరికి ఆయన జ్వరం వస్తుంది. జ్వరం వచ్చి ఆయన 10 రోజులు బయటికి రాడు. ఎవరికి దర్శనం ఇవ్వడు. అది అయిపోయాక దాని 2 రోజుల్లోనే ఆయన బృందావన్‌కి వెళ్తాడు. అయితే ఇదంతా అగైన్ ఒక లీల. ఎందుకంటే ఆయన ద్వారకాలో ఉన్నప్పుడు బృందావనం గురించి చాలా ఆయనకు ఆతృత. బృందావనంకి వెళ్ళాలి. సో, బృందావనంకి వెళ్ళాలంటే ద్వారకాలో ఉన్న పద్ధతులు అవన్నీ మర్చిపోవాలి. ఉమ్. ద్వారకా ఐశ్వర్య భవనం. బృందావనం చాలా సింపుల్. ఊరిలో ఎలా ఉంటారో అలా. సో, అందుకని ఆ స్వామి జ్వరము విరహ జ్వరం అది. ఇప్పుడు మనం హోమ్ సిక్ అంటాం కదా. సో, అలా భగవంతుడు బృందావనం పట్ల హోమ్ సిక్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే స్నానం చేయించేటప్పుడు జగన్నాథుడు స్వామికి స్నానం చేయించేటప్పుడు ఆయన గుర్తొస్తుంది, యశోదమ్మ నాకు ఎలా స్నానం చేస్తుండే అని. చిన్న పిల్లవాడు అయిపోతాడు చిన్నపిల్ల. కృష్ణుడు. అందుకని ఆయన మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని జ్వరము తీసుకుంటాడు. ఇప్పుడు మనకు చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళొద్దంటే జ్వరం వస్తుంది, ఇంట్లో ఇంట్లో ఉండాలి అని. అని అలా స్వామి కూడా అలాంటి లీల చేసి ఆయనకు విరహజ్వరం వచ్చి ఆ విరహజ్వరంలో ఏం చేస్తాడు, ఆ ద్వారకాలో ఉండే ఐశ్వర్యం ఆభరణాలు అవన్నీ ఏమీ వేసుకోడు. బృందావనంలో ఎలాగైతే సింపుల్గా ఉంటాడో అలా సింపుల్ ఫుడ్ అవన్నీ తీసుకోవడం మొదలెడతాడు. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం వీక్గా కనిపించాలి. అప్పుడు అమ్మకు ఇంకా కరుణ ఇంకా ఎక్కువ ప్రేమగా ఇంకా ప్రేమ చూసుకుంటుంది, వస్తుంది. ఇంకా ఎక్కువ బాగా ప్రేమిస్తుంది. అట్టకట్ట వస్తే అమ్మకును అంత ప్రేమ రాదు. అందుకని జగన్నాథ్ బాలేనప్పుడు తల్లి ఇంకొంచెం ఇంకా దగ్గరకు ఇంకా తీసుకొని ప్రేమిస్తుంది. అయ్యో 10 రోజులు జ్వరం వచ్చి ఇంటికి వచ్చాడు అని బాగా చూసుకోవాలని. సో, జగన్నాథ స్వామి చేసే లీల అంతా ఆ వాత్సల్య భావన యశోదమ్మకు పెంచడానికి. ప్రభుజీ ప్రతి ఒక్కరు పూరి జగన్నాథుడిని దర్శించుకోవాలనుకుంటారు. రథయాత్ర అప్పుడు కుదిరిన సందర్భంలో జగన్నాథుడిని ఏ సమయంలో మనం దర్శించుకోవడం, అంటే ఏ కాలంలో దర్శించుకోవడం మంచిదంటారు? కార్తీక సమయంలో అన్నిటికంటే శుభం. కార్తీక మాసం. కార్తీక మాసంలో ఆ నిత్యం భగవంతుడి దర్శనం చాలా సౌభాగ్యంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ దర్శనం కార్తీక చేసుకోవచ్చు మాసంలో ప్రతి ఒక్క ప్రత్యేకంగా. రోజు విశేషమైన ఆ, శృంగారం ఉంటుంది. ఉమ్. కార్తీక సమయం అన్నిటికంటే శ్రేష్టమైన సమయం. ఏ సమయంలో దర్శనం చేసుకోవాలి? అంటే భగవంతుడి అంటే జగన్నాథుడి ఇప్పుడు ఇంకో విశేషత జగన్నాథ్ పురిది ఏంటంటే ప్రతి మందిరంలో భగవంతుడు పొద్దున శృంగారం చేస్తాడు. పొద్దున శృంగారం చేసి పొద్దున ఉదయం లేచినప్పుడు సింపుల్ బట్టల్లో ఉంటాడు. తర్వాత వెంకటేశ్వర స్వామి ఆయన 7-8 వరకు శృంగారం చేసుకొని భవ్యంగా దర్శనమిస్తాడు. కానీ పురిలో శృంగారం అయ్యేది రాత్రి 10కి. దాన్ని అంటాడు బడా శృంగార వేష్ అంటారు. అంటే ఆయనకు ముఖ్యమైన సమయం రాత్రి అంట. అంటే ఇప్పుడు గోపికలతో వెళ్ళి కలవాలి కాబట్టి ఆయన రాత్రికి ఆయన శృంగార వేషం అవుతుంది అని దాన్ని బడా శృంగార వేష్ అంటారు. అది అయ్యాక గీత గోవిందం అని పాడతారు. అది పాడాక ఆ పటాలు 1కి క్లోజ్ అంటే చేస్తారు. రోజు మొత్తంలో రాత్రి 10కి రాత్రికి స్వామివారికి అలంకరణ అలంకరణ చేస్తారు. చేస్తారు బడా శృంగార వేష్. అంటే ఆ సమయంలో మనం అంటే ఏ ఆ సమయంలో సమయం దర్శించుకోవాలి? నేను వెళ్ళినప్పుడు ఆ రాత్రి సమయంలోనే వెళ్తాను.
ఆ రాత్రి సమయంలో ఆ రాత్రి సమయంలో అలంకరణలో చూసి భగవంతుడి ఎందుకంటే శృంగారం ఇప్పుడే చేశారు కాబట్టి భవ్యంగా అన్ని ఫ్రెష్గా బాగా కనిపిస్తాడు. భగవంతుడు కూడా ఎంతో ఉత్సాహంతో ఆనందంగా ఉంటాడు కాబట్టి ఆ సమయంలో రాత్రికి 10ంటికి వెళ్తే చాలా మంచి దర్శనం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.